వాహిని ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈవేళ మనం తెలుసుకోబోయేది శ్రవణ నక్షత్రానికి సంబంధించి మహాశివరాత్రి రోజున ఏ రకమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలా, అసలు శ్రవణ నక్షత్రం అంటే కొన్ని టిప్స్ చెప్పుకుంటూ వెళ్తాను. శ్రవణ నక్షత్రం అనగానే కెరియర్లో ఇబ్బంది పడుతున్నారా? జనరల్గా శ్రవణకున్న లక్షణం ఏంటంటే ఒకే దగ్గర చాలా కాలం పాటు పనిచేసే లక్షణం ఉన్నప్పటికీ కూడా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటాయి. అలా కాదు, రాశాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా మానసికంగా లోపల ఎంతో కొంత అంతర్మతనం ఉండడం కానీ, తల్లికి కానీ లేకపోతే తల్లి వైపు కానీ అనారోగ్య సమస్యలు ఉండడంతో పాటుగానే ప్రాపర్టీ విషయంలో ప్రత్యేకించి ఇంటికి సంబంధించిన విషయంలో ఇల్లు కొనాలా వద్దా, లేకపోతే కొంటే ఏమవుతుంది, ఎన్నాళ్ళు సొంత ఇల్లు ఉన్నా కూడా అద్దెంట్లోనే ఉంటున్నాము, లేదంటే సొంత ఇల్లు పొందడానికి ఏం చేయాలా, ఎలాంటి రెమెడీలు చేయాలి, జనరల్గా వీళ్ళ బాధ అంతా కూడా ఇంటికి సంబంధించి, తల్లికి సంబంధించి, కెరియర్లో ఎక్కడైనా సరే. చాలా శ్రవణాలు ఎలాగ ఉంటాయంటే ఒకే దగ్గర లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఉంటారు, లేదంటే కనుక అంటే ఎక్కువ కాలం ఒకే దగ్గర ఉద్యోగం కంటిన్యూ చేసేవాళ్ళు అని అర్థం. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఉద్యోగం దొరకడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కడైనా సరే ఉద్యోగుల్లో లాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఏర్పడడానికంటే ఎక్కడైనా సరే ఉద్యోగం చేసేటప్పుడు మీ గౌరవ ప్రతిష్టలకు ఎక్కడైనా భంగం కలిగే అవకాశం ఉంటుంది. గురుడు రెస్పెక్ట్ని తీసుకొస్తాడు. గురుడు పూర్తిగా నీచపడే స్థానం ఈ మకర రాశి. సో అంచేత గురుడు నేర్చబడుతున్నాడు కాబట్టి రాంగు గురువుల్ని ఎంచుకుని రాంగు గురువులు చెప్పే రెమెడీస్ కూడా వినేసి ఏది పడితే అది చేసేసుకుని అలాగా అంటే ఎక్కువగా ఫేక్ గురువుస్ని నమ్మే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రవణ నక్షత్రానికి నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే జనరల్గా వామన పురాణాన్ని చదవడం కానీ, లేకపోతే విష్ణువుకి సంబంధించినటువంటి ఆలయాలను దర్శించుకోవడం కానీ, తృతీయ స్థానానికి బిజినెస్ పరంగా ఉన్న శ్రవణాలన్నీ కూడా విష్ణుమూర్తిని ఆరాధించడం ఎంతన్నా శ్రేయస్కరం. అలాగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివరాత్రికి సంబంధించి శ్రవణ నక్షత్రానికి చేసుకోవాల్సిన రెమెడీలు అంటే శ్రవణ నక్షత్రంలో కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఈసారి వచ్చే శివరాత్రి ధనిష్ట నక్షత్రం మీద కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ కూడా కారకమైన గ్రహం కూడా కుజుడు కాబట్టి మీకు చతుర్థ స్థానాధిపతి కూడా కుజుడు అవుతున్నాడు కాబట్టి అందుచేత ఈ ధనిష్ట నక్షత్రం మీద వచ్చే శివరాత్రికి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ అన్నీ కూడా ఆ రోజున మహాలింగార్చన మనం చేసినప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలా, ఏ దశ నడుస్తుంది, శివరాత్రికి ఉన్నటువంటి వైభోగాన్ని లేకపోతే విశిష్టతని ఏ రకంగా మనం వాడుకోవాలనే విషయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కన్సల్టేషన్స్ తీసుకుంటే కనుక, అంటే మీరు కన్సల్టేషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ తీసుకుంటే ప్రత్యేకంగా మీ జాతకంలో ఉన్న అంటే దశను కానీ లేకపోతే దోషాలు కానీ పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే శివరాత్రి రోజు ఉన్న విశిష్టతని మీ మీద ఏ రకంగా అది ధనపరంగా, ఆర్థిక పరంగా, ఐశ్వర్యప్రదాత కాబట్టి ఐశ్వర్యపరంగా, అలాగే ఉద్యోగపరంగా, లేకపోతే వ్యాపార పరంగా, లేకపోతే పిల్లల పరంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి అంటే పిల్లలు జనరల్గా మ్యూజిక్లో కానీ లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ ఆర్ట్స్లో కానీ వాళ్ళకి కొంచెం అలవాటు ఎక్కువగా ఉండడం, లేకపోతే వాళ్ళ వాక్ వల్ల వాళ్ళు మంచి సింగర్స్ కావడం, లేకపోతే మ్యూజిషియన్స్ కావడానికి, లేకపోతే ఎంటర్టైన్మెంట్స్ జోన్స్లో సెలబ్రిటీ జోన్స్కి వెళ్ళడానికి శ్రవణ నక్షత్రానికి వాళ్ళకి పుట్టిన పిల్లలు కానీ, మకర రాశి వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ కూడా ఈ ఎంటర్టైన్మెంట్స్ జోన్స్లో విపరీతమైన సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి లేదంటే పొలిటికల్ పరంగా కూడా వీళ్ళకి పొలిటికల్ పరంగా కొంచెం అటు ఇటు లాగుతున్నప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఈ మకర రాశి వాళ్ళకి, శ్రవణ నక్షత్రం వాళ్ళకి పిల్లల పరంగా ఈ ఎంటర్టైన్మెంట్ జోన్స్లో సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే కనుక శివరాత్రి రోజున ప్రత్యేకించి మీ జాతక పరిశీలన చేసుకుంటే ఆ జాతక పరిశీలనతో పాటు ఏ విశిష్టమైనటువంటి రెమెడీ చేసుకుంటే సాక్షాత్ ఆ పరమశివుడు మీ యొక్క చూస్తాడనేది మీకు జాతకం చూసిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకించి మార్చి 5వ తారీఖు వరకు మహాలింగార్చనకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అందరూ కూడా మీరు ఈ యొక్క హోమాన్ని కానీ ఇదంతా కూడా మీరు బుక్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీ ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ కోసం ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే చక్కటి విశ్లేషణ అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని, సప్తమాంశ చక్రాన్ని, అలాగే వింశోదరి దశని, అలాగే అన్ని రకాలైనటువంటి సూక్ష్మ ప్రాణదశలన్నింటినీ కూడా ప్రత్యేకించి చూసి మీకు విశ్లేషణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే శ్రవణకు వచ్చేటప్పటికి ఇబ్బంది ఏంటంటే కనుక ఉద్యోగపరంగా గవర్నమెంట్ జాబ్స్ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ మీరు ట్రై చేయాల్సిన గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ప్రత్యేకించి ఏంటంటే ఇది మీ రాశి నుంచి అష్టమ స్థానాన్ని ఉంటుంది రవికి సంబంధించి. ఓకే, జనరలైజర్గా ఏమవుతుంది, డార్క్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిలేటెడ్లో మెడికల్ అంతర్గతమైనటువంటి అంటే పైకి బాహ్యంగా కనిపించే డాక్టర్స్ కానీ వాళ్ళని నేను అనట్లేదు, కానీ మెడికల్ రిలేటెడ్లో, ఫార్మసీ రిలేటెడ్లో కానీ మీరు ఏదైనా సరే బ్యాక్ అండ్ జాబ్స్ కానీ ఏదైనా మీరు ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్స్ పరంగా చెప్తున్నాను అన్నిటికీ కాదు. అలాగే రైల్వేకి సంబంధించి బ్యాక్ అండ్ జాబ్స్ కానీ మీరు ఏమైనా ట్రై చేసినా,
టీసీ వగేరా నిరంతరం ఎంతసేపు మీకు శ్రవణ నక్షత్రం అంటే విపరీతమైన అంటే పొద్దున్న నుంచి సిస్టమ్ మీద కూర్చుంటే 6ంటికి సాయంత్రం 12 అయినా సరే దగ్గర అనమాట. అంటే అంత లోతుగా ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే శ్రవణ ఒకటి. కృతిక కూడా పూర్తిగా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసే నక్షత్రాల్లో కృతిక, శ్రవణ నక్షత్రాలు ఉంటాయి. సో వీళ్ళు ఎంతసేపు కూడా ఫ్యామిలీ కోసం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా దారబోయడానికి అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అంటే వాళ్ళెవరు యజమానికి సంబంధించి ఏదైతే ఓనర్ దగ్గర పనిచేసినా లేకపోతే ఏదైనా కంపెనీ దగ్గర పనిచేసినా ఆ కంపెనీ కోసం అహర్నిశలో శ్రమించి మీ శ్రమను మొత్తం దారబోసి ఆ పర్టికులర్ సంస్థలో మీ గౌరవాన్ని అటు ఇటుగా ఇబ్బంది పాలు ఒక్కొక్కసారి క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా ఇబ్బంది పడి బయటకు వచ్చే శ్రవణం నేను చాలా చూశాను. అలా కాకుండా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మీ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడానికి మీరు ఏం చేసుకోవాలనేదే మీకు ఈ అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, అలాగే శ్రవణ నక్షత్రానికి ప్రత్యేకించి ప్రతి శనివారం కూడా ఇందులో టిప్గా చెప్పేది ఏంటంటే ప్రతి శనివారం కూడా తెలుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు, అలాగే నీలం రంగు పువ్వులు ఒక దండ కింద చేర్చి కానీ లేదంటే నార్మల్గా చేత్తో కానీ విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి శనివారం కనుక జోడించగలిగితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. అలాగే మీ ఉద్యోగరీత్యా గౌరవ భంగాలు అవ్వకుండా అంటే గౌరవ ప్రతిష్టలు ఎప్పుడూ కూడా చక్కగా జీవితాంతం కూడా ఆ ఉన్న ప్లేస్లో నిలదోవడానికి లేకపోతే నిలబెట్టుకోవడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. ఈ రెమెడీ చక్కగా పనిచేసే మార్గం ఉంది. ఇది ప్రూవెన్ రెమెడీ, చాలామందికి సక్సెస్ని తీసుకొచ్చింది. సో అలాగే ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ శ్రవణ నక్షత్రంతో పాటు ఆ రోజు ప్రత్యేకించి కొన్ని నక్షత్రాలు ఈ శివరాత్రికి ఈ మహాలింగార్చనలో పార్టిసిపేట్ చేయడం ఎంతగానో మంచిది. కాబట్టి ఆ నక్షత్రాలు ఏమిటంటే అశ్లేష కానీ, ధనిష్ట కానీ, పుష్యమి కానీ, పునరోసు కానీ, అనురాధ కానీ, రేవతి కానీ, చిత్త కానీ, భరణి కానీ, అలాగే పూర్వాషాఢ, ఆరుద్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ప్రత్యేకించి ఈ శివరాత్రి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాహిని ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.